అపోస్తలుల చేత దేవుడు తన విధులేమిటో తెలియచేశారు. ఆ విధులు కేవలం వినటానికి మాత్రం కాదు, బోధించేవారు కేవలం బోధించడానికి మాత్రం కాదు. విధులు అనగా దేవుని యొక్క కట్టడలు లేదా ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలని అర్థం. దేవుని యొక్క నియమమని అర్థం. దేవుని యొక్క చిత్తము అనగా మనము ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో వాటిని విధులుగా తెలియచేశాడు. కాబట్టి ఆ విధులు అనగా దేవుని యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగ నేర్చుకుంటున్నారంటే, బోధించేవారు కేవలం ఏదో బాధ చేయటానికి మాత్రమే చూస్తున్నారు. బాధ చేయటానికి మాత్రమే కాదు ఆయన విధులు ఆచరించటానికి. వినేవారు కేవలం వినటానికి మాత్రమే వింటున్నారు. ఆయన విధులు వినటానికి మాత్రమే కాదు, అవి అనుసరించి గైకొనటానికి ఉద్దేశించబడ్డాయి. అపోస్తలుల చేత దేవుడు ఈ సంగతులు వెల్లడి చేశాడు. దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినటువంటి సంగతులు చదువుదాం. దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో విధులను చేపట్టాలి. లేదా అనుసరించాలి. దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. బోధించబడుతున్నటువంటి విధులను ఖచ్చితంగా అనుసరించాలి. కేవలం అవి వినటానికో, కేవలం దేవుని యొక్క ఆజ్ఞలు బోధించటానికి మాత్రమో ఉద్దేశించబడినవి కావు. కాబట్టి అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి ఆ విధులలో. దేవుని యొక్క విధులలో ఒకటి, తమ ఘటమును పరిశుద్ధంగా కాపాడుకోవటం. తమ ఘటమును పరిశుద్ధంగా కాపాడుకోవటం. తమ ఘటమును పరిశుద్ధంగా కాపాడుకోవటం అనగా అపవిత్రపరచబడుకోకుండా తమ విషయమై జాగ్రత్త తీసుకోవటం అనేది దేవుడు కోరుతున్నాడు. దెస్సలోనికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. దేవుని యొక్క విధులు కొన్ని మాత్రమే ఆలోచన చేయబోతాం. అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. అపోస్తలుల చేత దేవుడు నేర్పించినటువంటి ఏ విషయమైననో అది బోధించబడిందంటే ఆచరించటానికని అర్థం. మనము గైకొని వాటి యందు నిల్చునటం కోసం ఉద్దేశించాడని అర్థం. దెస్సలోనికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? తన ప్రజలు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని కోరుతున్నాడంటే,
జారత్వము లోకంలో ఉంది. లోకంలో జారత్వానికి తన ప్రజలు దూరంగా ఉండి తమ ఘటమును కాపాడుకోవటం, అనగా అపవిత్రపరచబడుకోకుండా దేవుని యందు తమ జీవితాన్ని కాపాడుకోవటం అనేటువంటి విధి దేవుడు విధించాడు. 4వ వచనంలో, మీలో ప్రతివాడును, అనగా ఏదైతే దేవుని యొక్క సంగతులు వింటున్నటువంటి మనం ఉన్నామో ప్రతివాడిని ఉద్దేశించి మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. కాబట్టి విధులున్నాయి. ఏంటా విధులు అంటే, మీ జీవితాలు అపవిత్రపరచబడకూడదు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధులు ఉన్నాయి. 2, పైనున్నటువంటి వాటి మీద మనసు పెట్టుకోవటం అనేటువంటి ఒక ఆజ్ఞ దేవుడు అపోస్తుల చేత తెలియచేశాడు. పైనున్నటువంటి వాటి మీద, భూ సంబంధమైనటువంటి విషయాల మీద కాకోకుండా పైనున్న వాటి మీద మనసు ఉంచటం, ఇది మన జీవితాల్లో తప్పక చేయవలసినటువంటి విధి. పైనున్నటువంటి వాటి మీద. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, దానికంటే ముందుగా కొలస్సీ చదివి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఆలోచన చేయబోతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో అపోస్తుల యొక్క బోధను అనుసరించి దేవుడు విధించినటువంటి విధులు ఉన్నాయి. ఆ విధులలో మరొక సంగతి మనం ఆలోచన చేస్తున్నాము. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకున్నటువంటి ప్రతివారు క్రీస్తు యేసుతో లేపబడిన వారై ఉంటారు. లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకోకుండా పైనున్నటువంటి వాటి మీద తన మనసును నిలపవలసిన వారై ఉంటారు క్రైస్తవులు. ఎందుకంటే మన పౌరస్థితి పరలోకమందు ఉంది. పరలోకమందు ఉన్నటువంటి మనుషుడు భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో సిగ్గుపడాల్సినటువంటి విషయాల మీద మనసు పెట్టుకోడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. 3వ అధ్యాయము 19వ వచనంలో, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు. కాబట్టి భూ సంబంధమైనటువంటి వాటి మీద క్రైస్తవుడు మనసుంచడు. తనకి ఏదైనా ఉండనండి, ఆస్తి కానీ అధికారం కానీ హోదా కానీ, లేకపోతే భూ సంబంధమైనటువంటి పేరు ప్రతిష్టతలు తీసుకొచ్చేటువంటి ఏ యొక్క ఆధిక్యత ఉన్నా వాటి మీద తన మనసు పెట్టుకోడు. తన మనసు దేని మీద ఉంటుందంటే అదృశ్యుడైనటువంటి వాని మీద ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మోషే కనిపిస్తున్నటువంటి ఐగుప్తు యొక్క ఐశ్వర్యం మీద మనసు పెట్టుకోలా. ధనం అనేది శాశ్వతమైనది కాదు, అస్థిరమైనది ధనము. అది ఒక రోజున ఉంటుంది, ఒక రోజున ఉండకపోవచ్చు. మోషే భూ సంబంధమైనటువంటి ఐశ్వర్యం మీద మనసు పెట్టుకోలేదంట. 11వ అధ్యాయము 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు యొక్క ధనం మీద మనసు పెట్టుకోవాలి. దేని మీద మనసు పెట్టుకున్నాడు? కింద భాగంలో మనం ఆలోచన చేసినప్పుడు అదృశ్యుడు 27వ వచనంలో, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్లు అదృశ్యమైనవి పైనున్నటువంటి సంగతులు. భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకోవాలా, పైనున్నటువంటి వాటి మీద మనసు పెట్టుకున్నాడు. కాబట్టి విధులు అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. తమ ఘటమును పరిశుద్ధంగా కాపాడుకోవటం అనేటువంటి ఒక విధి మనం ఖచ్చితంగా గైకొనాలి, అలాగను బ్రతకాలి.
పైనున్నటువంటి వాటి మీద మనసు పెట్టుకొని బ్రతకటం, ఇది క్రైస్తవ జీవితంలో ఉండాలి. మూడవది ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలించటం. ఆత్మ సంబంధమైన ఫలములు, ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలించేటువంటి జీవితాన్ని కలిగి ఉండటం అనేది అవసరం. గలతీ రాసిన పత్రిక 5:19 మనకి ఆత్మ ఫలములు అని చెప్పబడుతున్నటువంటి ఎన్నో సంగతులు రాయబడి ఉంటాయి. అదేవిధంగా నాలుగవది, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి మనుషులు ఐక్యత కలిగి ఐక్యతను కాపాడుకోవటం అనేటువంటి విషయంలో శ్రద్ధ పెట్టాలి. ఐక్యతను కాపాడుకోవటం అనేటువంటి విషయంలో శ్రద్ధ కలిగినటువంటి వారై ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 ఎలాగున అపోస్తుల యొక్క బోధలో అనేకమైనటువంటి సంగతులు విధులుగా దేవుడు నియమించి తన ప్రజల మధ్య అవి ఆచరించబడాలని కోరుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 చదువుతాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. దేని మీద శ్రద్ధ ఉండాలి? ఐక్యతను కాపాడుకోవటంలో, ఏకభావము ఏకతాత్పర్యం అనేటువంటి విషయంలో ప్రతివారు శ్రద్ధ కలిగినటువంటి వారై దాన్ని సాధించటం కోసం ఏకత్వం పొందాలి. 11 రాయబడి ఉంటుంది. 4:11 మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది, ఇది ఏకత్వం పొందవలసినటువంటి విషయాలు ఉంటాయి. ఐక్యతను కాపాడుకోవటం, ఏకత్వం కలిగి ఉండటం, క్రీస్తు లాంటి మనసు కలిగి ఉండటం, ఎన్నో విధులు క్రైస్తవుని యొక్క జీవితంలో ఆచరించవలసినటువంటి సంగతులు ఉన్నాయి. క్రీస్తు మనసు, ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. ఇలాగున అపోస్తుల యొక్క బోధలో ఎన్నెన్నో సంగతులు విధులుగా నియమించి, ఆజ్ఞలుగా నియమించి చెప్పినటువంటి సంగతులు. ఇవి నిత్యము మనం వింటానే ఉంటాం, నిత్యం వింటానే ఉంటాం. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, తమ జీవితాన్ని, ఘటాన్ని కాపాడుకోవలసినటువంటి వారు మనము వింటాం. ఆచరణలోనికి వస్తుందా? అది 2 పైనున్నటువంటి వాటి మీద మనసు పెట్టుకోవాలి మనం. ఎందుకంటే మనం క్రీస్తు కూడా లేపబడిన వారము. లేపబడిన వాడు పైనున్న వాటిని చూస్తాడు, కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకోడు. వింటాము, ఆచరణలోనికి వస్తుందా? మూడవది ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు మన జీవితంలో ఖచ్చితంగా కనపడాలి. ఫలాలు లేకపోతే ప్రభువైన యేసు ఆ కొమ్మను నరికేసి ఫలాలు ఫలించిన కారణాన్ని తీసుకెళ్ళి అగ్నిలో వేస్తానన్నాడు. వింటాం, ఆచరణలోనికి వస్తుందా? నాలుగోది ఐక్యతను కాపాడుకోవటం అనే విషయంలో శ్రద్ధ పెట్టాలి. మనుషుడు అనేకమైనటువంటి విషయాల్లో శ్రద్ధ చూపుతాడు, కానీ ఆత్మ సంబంధమైనగా మనం కూర్చున్నప్పుడు, మరొకసారి చదువుతాం ఎఫెసీ 4:1 ఆత్మ కలిగించు సమాధానమైనటువంటి బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. కాబట్టి మనం శ్రద్ధ పెట్టుకోవాల్సినటువంటి విషయాలు, ఆచరణలోనికి తీసుకోవాల్సినటువంటి విషయాల్లో ఐక్యత ఒకటి, ఏకత్వానికి సంబంధించినటువంటి విషయము మనం వింటాం, కానీ దాన్ని ఆచరణలోనికి తీసుకుంటామా అది ఆలోచించేయాలి. క్రీస్తు లాంటి మనసు ఉండాలి అనేది బోల్డని సార్లు వింటాం, వినటానికి మాత్రం వింటున్నాం, కానీ ఆచరణలోనికి రావట్లే. సమస్య ఏంటంటే దేవుడు విధి విధించిన తర్వాత విధి ఉల్లంఘన జరిగితే పర్యవసానము ఖచ్చితం. విధి ఉల్లంఘన జరగటం, ఉల్లంఘన అంటే ఆ విషయంలో తప్పిపోవటం, అతిక్రమించటం, గైకొనకపోవటం. విధి ఉల్లంఘనకు శిక్ష ఖచ్చితము.
క్యాజువల్గా తీసుకుంటున్నాం మనం సంగతులు. ఏదో ప్రతి ప్రభుదినాన వస్తున్నాం, వింటున్నాం, ఏదో ఒక సంగతి చెప్తున్నారు, ఏదో ఒక మాటలు చెప్తున్నారు, ఎలాగలాగా ఆరాధన చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అనేటువంటి ఆ భావనతో ఉంటున్నాం. కానీ దేవుడు ఒక అవకాశాన్ని కల్పించి ఆయన మాటలు వినిపించాడంటే ఒక విధిని మన హృదయంలో పెట్టేశాడు. వినటానికి కాదు పెట్టింది, మన హృదయంలో ఆచరించడానికి పెట్టాడు. విధి ఎప్పుడైతే దేవుడు తెలియచేస్తాడో ఆ విధి ఉల్లంఘన జరిగితే ఏం చేస్తాడు దేవుడు? నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో తన విధులు తెలియచేశాడు దేవుడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. నిర్గమకాండము 20వ అధ్యాయం 3వ వచనంలో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, అంటే నేనే మీకు దేవుడిని. తన విధులు తెలియచేశాడు. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, ఆకాశంలో ఉండకూడదు, భూమి మీద ఉండకూడదు, భూమి క్రింద ఉన్నటువంటి నేలల్లో ఉండకూడదు. తన విధులు తెలియచేశాడు దేవుడు. ఆ విధులను ఏం చేస్తాడంటే వారికి నేర్పించడం కోసం కొందరు పనివారిని పెట్టుకుంటాడు. విధులు ఏవైతే ఉన్నాయో విధి నేర్పు కొరకు పనివారు ఉంటారు. మలాకీ గ్రంథము 2వ అధ్యాయంలో దేవుని యొక్క విధులు నేర్పించడం కోసం నియమించబడేటువంటి పనివారు ఉన్నారు. ఆ పనివారు ఎవరంటే యాజకులు అన్నమాట. యాజకుల నోట దేవుడు తన మాటలు, తన ఆజ్ఞలు, తన యొక్క విధులు నేర్పిస్తుంటాడు. 2వ అధ్యాయము 7వ వచనంలాగా రాయబడి ఉంది. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, యాజకులు సైన్యములకు అధిపత్యకు యెహోవా యొక్క దూతలు గనుక జనులు వారి నోట ఏం నేర్చుకోవటం కోసం? ధర్మశాస్త్రం యొక్క విధులు నేర్చుకోవటం కోసం బోధించే బోధకులు ఉంటారు. కాబట్టి బోధించేవాడు దేనికోసం బోధ చేస్తున్నాడు? దేవుని యొక్క విధులు ఉన్నాయి, వాటిని అనుసరించాలి, దానికోసం బోధ చేస్తాడు. విధులు నేర్పించేటువంటి వారు ఉన్నారు. విధులను నేర్పించటం కోసం, విధుల నేర్పు కోసం దేవుడు పనివారిని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి వారు ఏం చేస్తుంటారంటే సమాజంగా కూడుకున్నటువంటి ప్రతిసారి దేవుని యొక్క ఆజ్ఞలు ఇవి అని వారికి బోధ చేస్తూ ఉంటుంటారు. ఇశ్రాయేలు ప్రజలు మరి విశేషంగా వారానికి ఒకసారి విశ్రాంతి దినంగా ఆచరించి ప్రతి విశ్రాంతి దినాన వారు సమాజంగా కూడుకున్నప్పుడు వారికి అనుగ్రహించబడినటువంటి విధులు తెరిచి చదివేవారంట. లోకసువార్త 4వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉంటాయి. లోకసువార్త 4వ అధ్యాయము, ప్రతి విశ్రాంతి దినాన ప్రజలు సమాజంగా కూడుకునేవారు. సమాజంగా కూడుకోవటంలో ఉద్దేశం ఏమిటంటే దేవుని యొక్క విధులు వారికి తెలియాలా, దేవుని యొక్క ఆజ్ఞలు వారికి తెలియాలా, అవి వారి జీవితంలో అమలుపరచబడాలి. ఆ ఉద్దేశంతో దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. లోకసువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో, విశ్రాంతి దినమున ఆ విధులు నేర్పించడం అనేది వారికి నిత్యము జరుగుతూ ఉంటుంది. 4వ అధ్యాయం 16వ వచనంలో, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా. విశ్రాంతి దినమున విధులు బోధించబట్టము, జ్ఞాపకం చేయబట్టం అనేది జరుగుతుంది. లోకసువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో విశ్రాంతి దినాన బోధ జరుగుతుంది, నియామక కాలాల్లో బోధ జరుగుతుంది. మనుషులు తప్పిదము చేసినప్పుడు ఏ తప్పిదమునకై ఏ విధి ఉన్నదో ఆ విధి యాజకుని చేత నేర్పించబడి తెలుసుకుంటారు. ఎవడన్నా ఏదైనా చచ్చిపోయిన దాన్ని పట్టుకున్నాడు అనుకో,
చచ్చిపోయినటువంటి దాన్ని పట్టుకున్నాడు అనుకో, చచ్చిపోయినటువంటి మృతతుల్యాన్ని అనగా జంతువునే కానీ ఇంకేదైనా అపవిత్రమైనటువంటిదే కానీ చచ్చిపోయిన దాన్ని తాను పట్టుకుంటే ఆ పట్టుకున్న దానిని బట్టి తాను ఎలాగున పవిత్రపరచబడాలనేటువంటి విధి తనకు తెలియకపోతే యాజకుడు నేర్పేస్తాడు. ఎవరైనా పస్కా పండగ ఆచరణలోనికి రాలేదనుకోండి, ఆ ఆచరణకు సంబంధించినటువంటి తప్పిదమును కొరకు ఆ మనుషులు ఏం చేయాలో ఆ విధిని యాజకుడు నేర్పేస్తాడు. ఎవడైనా పొరపాటున తప్పిదం చేశాడనుకో, పొరపాటున చేసిన తప్పిదమునకు ఏం చేయాలో యాజకుడు నేర్పిస్తుంటాడు విధి. ఎందుకు నేర్పిస్తుంటాడు? వినిపోవటానికి కాదు, విన్నదాన్ని ఆచరణలోనికి తీసుకురావటం కోసం. లేవ్యాకాండంలో ఈ సంగతులు చదువుతాం మనం. లేవ్యాకాండము 4వ అధ్యాయము 1వ వచనంలో యాజకుల చేత బోధ ఎందుకు చేస్తున్నాడంటే వాళ్ళేదో బోధించాలి, వీళ్ళేదో వినాలి కాబట్టి. ఈ విధానంలో ఆయన బోధించడానికి ఉద్దేశించబడలా. ఆయన మాటలు బోధించేవాడు ఆయన నీతిని విధిని బోధించాలా, వింటున్నటువంటి మనుషుడు దానిని తన జీవితంలో నెరవేర్చాలి. నెరవేర్చుకోకుండా విని వెళ్ళిపోవటానికి బోధ కాదన్నమాట. లేవ్యాకాండం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. మరియు యెహోవా మోషేకు ఎలాగ సెలవిచ్చెనో నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. ప్రజలు పాపం చేసిన విధిని ఆచరించాలి, ఇది చేస్తే పరిహారం జరుగుతుందని. యాజకుడు పాపం చేసిన దేవుడు విధించినటువంటి ఒక విధి ఉంది, అది చేస్తే తన పాపం పోతుందని. ఇలాగున ప్రజలు పొరపాటును పాపం చేసి అపరాధం చేస్తే అపరాధ పరిహారార్థ బలి ఒకనాడు దేవుడు నియమించాడు. ఆ కాంటెక్స్ట్లో మనకు కనపడతా ఉంటుంటుంది. కాబట్టి అందువలన ఏంటి మనం నేర్చుకుంటుందంటే, మనుషులకు దేవుని యొక్క విధులు విధించాడు. దేవుడు తన విధులు విధించాడు. ఆ విధులను నేర్పించడం కోసము యాజకులు పెట్టుకున్నాడు. యాజకులు ఏం చేస్తుంటారంటే, విశ్రాంతి దినములో కానీ నియామక కాలాల్లో కానీ లేదన్నా ఏ మనుషుడైనా ఏ తప్పిదమైనా ఏ పొరపాటైనా చేసినప్పుడు కానీ ఆ తప్పిదమునకు పరిహారం చెల్లించడం ఎలాగో యాజకులు నేర్పేస్తారు. యాజకుడు ఊరకనే టైం పాస్ కోసం చెప్పట్లా. ఇప్పుడు ప్రభు దినాన్ని ఎలాగుందంటే చక్కటి టైం పాస్ లాగా ఉంటుంది కదా కొంతమందికి. అండి అసలు ఎక్కడ రాని నిద్ర, అక్కడికి వెళ్తేనే నిద్ర. అంత సంతోషంగా వాళ్ళు మనసు నెమ్మది పొందుతుంటుందో కొంతమందికి. వాస్తవంగా ఏం చేస్తున్నాడు దేవుడు అంటే తన విధులు నేర్పేస్తున్నాడు. విధి ఉల్లంఘన జరిగితే ఖచ్చితమైన శిక్ష ఉంటుంది, అది నేర్పిస్తున్నాడు దేవుడు. విధి ఉల్లంఘన జరిగితే, ఒకనాడు విధించబడినటువంటి విధి ఏమిటి? నేనే మీకు దేవుణ్ణి, నేను తప్ప అని అన్నాడు. దీన్ని అతిక్రమించినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలా. నిర్గమకాండము 32వ అధ్యాయంలో దేవుని విధి ఉండగా విధి ఉల్లంఘన చేయటము, విధిని అతిక్రమించటం అనేది ఒక రోజున చేశారు. మోషే సేనాయి కొండ మీదకి వెళ్తే అహరోను దగ్గరకు ప్రజలందరూ కూడి వచ్చి తమ చెవులుకున్నవి, తమ మెడకున్నటువంటి ఆభరణాలను తీసి అహరోను దగ్గర పెట్టేసి బలవంతంగా మాకొక దూడను చేయండి, మేము దాన్ని ఆచరించాలి, లేదంటే వెంబడించాలి, మేము దాని ఎదుట డ్యాన్స్ చేయాలి, మాకు దూడ చేయండి అని అన్నాడు. విధి ఉల్లంఘన, నేను తప్ప విధి ఉల్లంఘన. దేవుడు ఏం చేస్తాడు? 32వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉంటాయి. నిర్గమకాండము 32వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు చదువుతాం. 32వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుదాం. 32వ అధ్యాయం 27వ వచనం నుంచి చదివితే, అచ్చట వారు చూసి, మీలో ప్రతివాడును తన కత్తిని
తన నడుంకు కట్టుకొని రెడీ చేపేస్తున్నాడు అన్నమాట. లేవీల్ని కత్తి తీసుకొని నడుంకు కట్టుకొని సిద్ధంగా ఉండండి అని అన్నాడు. ఎందుకు? విధి ఉల్లంఘన జరిగింది. ఏం ఉల్లంఘన జరిగింది? నేను తప్ప అని చెప్పిన తర్వాత కూడా తమ మనసును పెట్టుకోకుండా ఒక దూడను చేయించుకొని ఇదే మీ దేవుడకు యెహోవా అనేటువంటి ఒక ఉత్సవాన్ని పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. ఉపేక్షించల దేవుడు. లేవిని లేపాడంట, నడుంకి కత్తి కట్టుకొని అన్నాడు. కత్తి కట్టుకొని ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడంటే, సహోదరుడని సహోదరుని చూడొద్దు. తప్పిదము చేసిన వాడు తప్పిదం చేసినట్టుగా శిక్షించబడాల. చెలికాడని చూడొద్దు. నా ప్రాణ స్నేహితుడండి, మిత్రుడండి, చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నామండి, ఇదొద్దు. స్నేహితులని చూడొద్దు. మూడోది, మా ఇంటి పక్కనే ఉంటాడండి, పొరుగువాడండి, పొరుగువాడ పరాయి వాడని చూడొద్దు. సహోదరుడని చూడొద్దు, చెలికాడని చూడకూడదు, పొరుగువాడని చూడకూడదు. తప్పిదమునకు శిక్ష అనుభవించాల్సిందే. ఆనాడు ఎంతమంది కూలారు? 28వ వచనంలో లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కోల్పోయారు. 3,000 మందిని ఒకే దినమున ఒకే స్పాట్లో ఒకే సమయంలో ఒక్కసారిగా తన కోపాన్ని చూపించి నాశనం తీసుకొచ్చిన దేవుడు. విధి ఉల్లంఘనకు పరిష్కారం ఏమిటంటే శిక్ష, ఖచ్చితమైన శిక్ష. విధి ఉల్లంఘన జరిగిన ప్రతిసారి శిక్ష. కాబట్టి వారి ప్రయాణంలోనే ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నారు. ఆ మార్గంలోనే ఈ తప్పిదం చేశారు. కాబట్టి ఇక మీదట ఈ తప్పిదం చేయకూడదు అనేటువంటి ఒక స్థిరమైనటువంటి విషయాన్ని వారి హృదయంలో పెట్టేస్తే వీళ్ళు ఎంతో కాలం తమ హృదయంలో దాన్ని నిలుపుకోవాలా. వాళ్ళ ప్రయాణంలో కూడా చెప్పాడు అన్నమాట, మీరు వెళ్తున్నటువంటి దేశంలో మోలేక్ అనేటువంటి దేవతకు మొక్కేటువంటి అలవాటు ఒకటి ఉంటుంది, దానిని మీరు అనుసరించొద్దు చెప్పాడు దేవుడు. లేవ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనంలో కనానీయులు మోలేక్ అనేటువంటి ఒక దేవతను అనుసరించేవారు అన్నమాట. మోలేక్ అనేటువంటి దేవత అంటే పెద్ద ఆకారంలో ఉండి తన ఎదుట ఒక పెద్ద అగ్నిగుండాన్ని మండించేవారు. ఈ అగ్నిగుండంలో నుంచి ఏం చేసేవారంటే తమ బిడ్డలను తీసుకెళ్ళి అందుట్లో పడేసేవారు. ఈ అలవాటుతో మీ బిడ్డలను ఈ స్థలంలో దాటించొద్దు చెప్పి పంపించాడు, విధిగా నియమించి పంపించాడు. 18వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. లేవ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనంలో రాయబడినటువంటి సంగతి, నీవు ఏ మాత్రమును నీ సంతానమును మోలోకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. ఎంత ఖండితంగా ఈ మాటలు చెప్పాడు. మోలేక్ అనేటువంటి ఒక దేవత ఒక పెద్ద ఆకారంలో ఎలాగ నోరు తెరుచుకుని ఉంటే తన ఎదుట పెద్ద అగ్నిగుండం ఒకటి ఉంటుంది. ఆ అగ్నిగుండంలోనికి తమ బిడ్డలు తీసుకొచ్చి పడేసేవారు అన్నమాట. నరబలి అని చెప్పాలి. మనుషులను చంపటం, మేలు జరిగిద్దని బిడ్డలను పోగొట్టుకోవటం, తనకు ఏదో అధికారం కలిసి వస్తుందని మనుషులు తమ గర్భాన్ని పుట్టిన బిడ్డను సైతం తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసేవాడు. దుర్మార్గులైనటువంటి యోధారాజులు కూడా ఆ పని చేశారు. తాను మరలా రాజు అవ్వాలని, అధికారం కావాలని తమ బిడ్డలను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసినటువంటి చరిత్ర కూడా లిఖితమై ఉంది గ్రంథంలో. అంతటి దుర్మార్గాన్ని కానానీయులు అనుసరిస్తారు, మీ జీవితాల్లో ఉండకూడదని చెప్పాడు. వినక ఈ పని చేయటం మొదలుపెట్టారు. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు విధించిన తర్వాత, ఆజ్ఞను తెలియచేసిన తర్వాత మనుషులు తిరస్కరించిన వారై నిర్లక్ష్య పెడితే విధి ఉల్లంఘనకు ఖచ్చితమైన శిక్ష ఉంటుంది. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుదాం. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనంలో రాయబడినటువంటి సంగతులు మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఆనాడు ఉల్లంఘన చేసినటువంటి ప్రజల విషయంలో ఏం తీర్పు తీర్చిపోతున్నాడు 25 నుంచి చదువుతున్నాం. ఇశ్రాయేలు వారలారా, అరణ్యం ముందు 40 సంవత్సరములు మీ బలును నైవేద్యములు నాకు అర్పించితిరా. ప్రశ్న వేశాడు, ఒక ప్రశ్న. అరణ్యంలో తిరుగుతున్నారు కదా,
అప్పుడు బలులు నైవేద్యాలు అర్పించారా అని అడిగి, మీరు మీ దేవత అయిన మోలేకు గుడారమును మీరు పెట్టుకున్న విగ్రహముల పీఠములు మీరు మోసుకొని వచ్చితిరి కదా. ఎవరి దేవత? ఎవరి దేవత? ఇశ్రాయేలుకి దేవుడు ఎవరు? మోలేక యెహోవానా? మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది పరిస్థితి? ఏమని మాట్లాడుతున్నాడు? మరొకసారి 26వ వచనంలో, మీరు మీ దేవత అయినా, వాళ్ళ దేవత కానానీల దేవత అసలు వాస్తవంగా మోలేకు. వాళ్ళ దేవత ఎప్పుడయ్యాడు? చేసుకున్నారు. తమ దేవతగా చేసుకొని ఒక గుడారాన్ని కట్టి బలిపీఠం సంబంధమైనటువంటి పీఠాలు పెట్టుకొని వాటిని భుజాల మీద మోస్తున్నారంట. దేవుని యొక్క మందసాన్ని, దేవుని యొక్క మందసపు ఉపకరణాలను మోయవలసినటువంటి జనులు మోలేకని చెప్పబడుతున్నటువంటి కానానీల యొక్క దేవతను చేసుకొని వాటిని మోస్తుంటే, విధి ఉల్లంఘనకు దేవుడు చూపించేటువంటి పరిష్కారం ఒక్కటే, శిక్ష. నువ్వు ఉల్లంఘించావు విధిని. ఏంటా ఉల్లంఘించబడినటువంటి విధి? నేను నీకు దేవుడినై ఉండాలా, కానీ నువ్వేం చేసుకున్నావు? ఏదంటే అది నీకు ఇష్టం వచ్చిందని దేవత చేసుకుంటావు, పూజిస్తావు, గుడారం పెట్టుకుంటావు, బలిపెట్టలు కడతావు, బళ్ళు అర్పిస్తావు. మాకు దేవుడు ఉంటాడు, మాకు మోలేకు ఉంటాడు. ఇద్దరిని ఎవరిని మేము తీసేయలేం. నీ జీవితంలో నేనే ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. దానికి ప్రతిగా మోలేకును కూడా తీసుకొచ్చి నీకు బళ్ళు అర్పిస్తాం, నీకు బళ్ళు అర్పిస్తాం, ఇద్దరు ఒకటే, మాకు ఇద్దరు ఒకటే అని అన్నారు. విధి ఉల్లంఘనకు అనుభవించబడినటువంటి శిక్ష ఒకటి ఉంటుంది. ఏంటా శిక్ష? 27వ వచనంలో, కాబట్టి నువ్వు విధి చేసావు కాబట్టి, విధిని ఉల్లంఘించావు కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మల్ని చెరగొనిపోదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మిమ్మల్ని పారదోలత, నా దేశంలో మిమ్మల్ని నేను సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు తన కందృష్టి నిలుపుతున్నటువంటి ఏ పట్టణం అయితే ఉందో ఆ పట్టణంలో ఆ జనులు ఉండనీకోకుండా చెరగొనిపోతానని విధి ఉల్లంఘనకు చూపించినటువంటి పరిష్కారం అది. మరొకసారి, సేనాయి పర్వతం దగ్గర దూడను చేసుకుంటే ఏం చేశాడు? 3000 మందిని. ఏ పరిష్కారము? విధి ఉల్లంఘనకు పరిష్కారం ఏంటి? శిక్ష. మోలేకనటువంటి దేవతను అనుసరించొద్దు అన్నాడు. అనుసరిస్తే ఏం చేస్తున్నాడు? అశ్షూరు చెర. తమ ప్రయాణంలో జరిగినటువంటి నష్టాన్ని బట్టి అయినా, తర్వాత తమ యొక్క దేశంలో జరిగినటువంటి చెరను బట్టి అయినా కొంతమందికైనా బుద్ధి రావాలి. దేవుడు విధిని ఉల్లంఘిస్తే ఖచ్చితమైనటువంటి తీర్పులు వెల్లడి చేస్తున్నటువంటి ఒక భయం రావాల ప్రజలకి. నిత్యం వింటున్నారంట. దేవుని యొక్క విధులు నిత్యం యాజకుల చేత బోధించబడుతున్నాయి. నిత్యం వింటున్నారు, కానీ అది వినటం మాత్రమే సరిపోతుంది, లోపలికి తీసుకెళ్ళట్లా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఇశ్రాయేల్ యొక్క ప్రజల్లాగా నేడు మనము కూడా ఒకవేళ కేవలం దేవుని యొక్క విధులు వినటానికి మాత్రమే, నేర్చుకోవటానికి మాత్రమే తప్ప అవి మన జీవితంలో అమలుపరచడానికి కాదు అనేటువంటి భావనతో బ్రతుకుతుంటే ఖచ్చితంగా విధి ఉల్లంఘనకు శిక్ష తప్పదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒకనాడు ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. ఎలాంటి వారంట వాళ్ళు? చదువుతాం. 6వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం నుంచి చదివితే, ఆయన నువ్వు పోయి ఈ జనులతో ఎట్లనమో. ఎప్పుడు? అప్పుడప్పుడా అయినది నిత్యమా? విశ్రాంతి దినం వచ్చిందంటే మీటింగ్, దేవుని యొక్క ధర్మశాస్త్రము, ఇది విధులు, మనం ఎలాగని ఆచరించాలి చెప్పుకునేవారు, వెళ్ళేవారు. మనుషుడు ఏదైనా పొరపాటున ఏదైనా తప్పిదం చేస్తే యాజకుడి దగ్గరకు వచ్చేవారు, ఇలా చేయకూడదు, ఇలాగ చేస్తే దేవుడు శిక్షిస్తాడు, ఈ నష్టము నీ తరాన్ని వెంటాడుతుంది అని చెప్పి దానికి పరిష్కారము, ప్రాయశ్చిత్తము చేయించి పంపించేవాడు.
వస్తారు, వింటారు, వెళ్తారు, వస్తారు, వింటారు, వెళ్తాడు. ప్రవక్త ఎవరన్నా వచ్చారనుకో, ఈరోజు దేవుడు ఏదో సందేశాన్ని పంపించబోతున్నాడు, మనం వెళ్ళాలనుకుంటారు. అందరూ కలిసి కూడుకొని వస్తారంట. కూడుకొని వచ్చి రాదగినట్టుగా వచ్చి కూర్చోవలసినట్టుగా కూర్చొని చక్కగా ఇని ఆయన వైపు ఎలా చూస్తుంటారంటే, అబ్బా అద్భుతంగా పాడుతున్నాడు పాట, భలే పాట పాడాడు అనుకుంటారంట. లోపల పాట పాడుతుంటే లోపల హృదయం తప్పించిపోయింది. చూడండి, తరించింది కదా మనసు, దేహము తరించింది కదా. ఆ తరింపు అనుభవించే వాళ్ళు అనమాట. తరింపు అనుభవించి మళ్ళీ పై బట్ట దులుపుకొని పోయినట్టుగా, కింద కూర్చున్నప్పుడు మట్టి అంటిది కదా, ఆ మట్టి అటు ఇటు దులుపుకొని పోయినట్టుగా వెళ్ళిపోయేవాళ్ళంట. ఏంట్రా బాబు ఎందుకు వచ్చారంటే, ఏదో చెప్తాడని వచ్చాము. విన్నారా? విన్నాము. ఎలాగుంది బాబు? మహా అద్భుతం. జీవితం అది దులుపుకోవటం అన్నమాట. యెహెజ్కేలు గ్రంథంలో ఎలాగని రాయబడి ఉంటుంది. 33వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 30వ వచనం నుంచి చదివితే, ఒకవేళ మన జీవితాలు కూడా ఇలాగే కాలం గడిచిపోతుందేమో జాగ్రత్త. ఏదైనా ఒక సందేశం వినటానికి సంఘంగా మనం కూర్చున్నామంటే దేవుడు ఒక విషయాన్ని హృదయంలో పెట్టడానికే ఉద్దేశిస్తాడు. నీ హృదయాన్ని, నీ మనసును ఉల్లసింప చేయటానికో, తరించిపోవటానికో, అబ్బా అద్భుతం అని అనుకోవటం కోసమో కాదన్నమాట దేవుడు మాటలు వినిపించేది. సీరియస్నెస్ లేదు మనుషులకి. విధి ఉల్లంఘన జరిగితే వదిలేట్లా దేవుడు. ఆయన విధేంటో చెప్తున్నాడు, అది ఉల్లంఘన జరిగినప్పుడు ఏం చేస్తున్నాడో తెలుస్తుంది గ్రంథంలో. మనకెందుకు భయం కలగట్లా? సీరియస్నెస్ లేదు. చదువుతాం 33వ అధ్యాయం 20వ వచనంలో, 33, 30లోంచి చదువుతాం. యెహెజ్కేలు గ్రంథం 33, 30. మరియు నరపుత్రుడా, తప్పు చదువుతున్నామా మనం? రైట్, చదవండి. మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారముల యందు నిలవబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. ఎక్కడెక్కడ నిలబడి మాట్లాడుదురు? గోడల దగ్గర నిలబడతారు, ఇంటి ద్వారాల దగ్గర నిలబడతారు. వచ్చేసాడు, ఈరోజు వచ్చాడు అంటే ఏదో ఇన్ఫర్మేషన్ తెచ్చాడు, రైట్, మాట్లాడుకుంటారు అనమాట. మాట్లాడుదురు, ఒకరినొకరు చూసి వెళ్దారండి, ప్రవక్త వచ్చిన తర్వాత ఇంకేంటి, ఇక్కడ టైం వేస్ట్ చేయకూడదు, పదండి, అందరూ కలుసుకొని ప్రోత్సాహపరుచుకునే వాళ్ళంట. ఒకరినొకరు చూసి ప్రోత్సాహపరుచుకొని, పోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టుదో. ఎక్కడి నుంచి వచ్చే మాట అని కూడా తెలిసి వాళ్ళకి, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి మాట అని కూడా తెలిసి వాళ్ళకి. ప్రవక్త నోట దేవుని మాట. ప్రవక్త మాట్లాడుతుంటే దేవుని యొక్క విధులు మాట్లాడబడుతుంటాయి. కాబట్టి ఏం చెప్తాడో రండి వెళ్దాం. రైట్, చదువుతాం. యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టుదో చూతుము రెండని చెప్పుకొంచున్నారు. నా జనులు రాదగిన విధముగా వారిని యొద్దకు వచ్చి, రానంటారా వస్తారా? రానంటారా వస్తారండి. వచ్చే రాననే మాట కాదు, అది వేరే మ్యాటర్. అది అసలు రాననే మ్యాటర్, అది వేరే విషయం. ఒకనొక సందర్భంలో మీతో మాట్లాడుతున్నాడంటే వీపు చూపుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, అటు ప్రవక్త అటు పిలుస్తుంటే అది వేరే లెవెల్. అది వేరే లెవెల్. ఆ లెవెల్లో లేరు ఇప్పుడు వస్తున్నారంట, వచ్చారంట. వచ్చి చదువుతాం, వచ్చి నా జనులైనట్టుగా. ఎంత సిస్టమ్, ఎంత క్రమశిక్షణ. దేవుడు ఉంటాడనే భయం. ప్రవక్త మాటలు మాట్లాడుతుంటే సమాజం ఏర్పడుతుంది. సమాజము మధ్య తమ మధ్యలో దేవుడు వసిస్తున్నటువంటి ఒక భయంతో దేవుని ప్రజలైనట్టుగా కూర్చోండి. నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి దేవుని మాటలనే అనుకుంటున్నారు. ప్రవక్త మాట్లాడితే అది ఖచ్చితంగా మనం ఆచరించడం కోసమే దేవుడు చెప్తున్నాడు అనుకుంటున్నారు. అదే విధానంలో వస్తున్నారు, అలాగనే కూర్చుంటున్నారు, అలాగే వింటున్నారు. వినేటప్పుడు కూడా అలసత్వం లేదు వాళ్ళకి. వినేటప్పుడు కూడా ఆ గోడ వైపు చూసో లేకపోతే ఈ లైట్ వైపు చూసో. కొంతమంది మనుషులు భలే విచిత్రమైన మనుషులు అనమాట. చెట్టుకెళ్ళి చూస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటి, ఏం చెప్తున్నారు, దేవుని యొక్క మనసు ఏంటి, మనం ఎలాగ బ్రతుకుతున్నాం, ఈ సంగతులు ఆలోచన చేయకుండా ఆ చెట్టుకెళ్ళి, ఆ పిల్లలు లెగితే పిల్లలకి వెళ్ళి, ఆ పిల్లోడు ఏదో ఒకటి చూసి అటు ఇటు అంటుంటే వీళ్ళకి ఏంటంటే లోపల
ఆ పిల్లల్ని చూసి లోపల హృదయం నవ్వుకుంటుంటుంది, చెవు మాత్రం వాక్యం వింటుంటుంది, హృదయం నవ్వుకుంటూ ఉంటుంటుంది కదండి. జనరల్గా జరుగుతుంటాయి కదా. మన మనసు ఒకసాట, ధ్యాస ఒకసాట, చెవి ఒకసాట పెట్టుకొని వాళ్ళు వింటున్నారంట. ఎన్నుకుంటే ఏం చేస్తున్నారు? రైట్ చదువుతాం. వాళ్ళు ఏం చేస్తున్నారో, వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఎవరు? నీవు ప్రవక్త. ఎలాగని కనపడుతున్నాడు? నీవు వాయిద్యమును బావుగా వాయించుచు మంచి స్వరముతో కలిగినటువంటి గాయకుడిగా ఉన్నాడు. దబల దెబ్బ 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 కొడుతుంటే అద్భుతమైనటువంటి ఒక సౌండ్కి ఒక మంచి గాయకుడు పాట పాడితే ఎలాగుంటుందో భలే మ్యాచ్ అయిందండి. అసలు ప్రవక్త మాట్లాడుతుంటే వాళ్ళకి ఎలాగుందంటే, మంచి దరువు ఒకటి వేస్తుంటే ఆ దరువుకి తగ్గ పాట పాడుతున్నాడు అనిపిస్తుంది అట వాళ్ళకి, చూసేవాడికి. ఇని ఆఖరికి ఒక కితాబ్ ఇచ్చి వెళ్తారు అట. భలేగుంది, అసలు భలేగుందని చెప్పేసి ఏదో ఒకసారి కూర్చున్నప్పుడు ఏదో ఒకటి వేసుకొని ఉంటారు కదా, అది దులుపుకొని మీద వేసుకొని పోతారట. ఏమ్రా బాబు ఏమన్నారు? భలేగుంది, అసలు విన్నావా? సూపరు, ఏంటి విషయము? అని అంటాడంట. కానీ వాడి జీవితంలోనికి ఎప్పుడు తీసుకురాడు అటు విషయాన్ని. కింద భాగంలో చెప్తుంటాడు, గాయకుడుగా ఉన్నావు, వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. విధి ఉల్లంఘన వింటం మాత్రమే. అందువలన ఒకనాడు సేనాయి పర్వతం యొద్ద విధి ఉల్లంఘన జరిగితే 3,000 మందిని నాశనం చేసిన దేవుడు, ఒకనాడు మేలోక్ అనేటువంటి దేవత వైపు చూడొద్దు, చూస్తే చెరకప్పగిస్తానని వారి విషయంలో తీర్పు తీర్చిన దేవుడు, నేడు మనకు దేవుడు విధులు నియమించాడు. ఈ విధి ఉల్లంఘనలు జరిగితే ఏం చేస్తాడు? ఉన్నాయా విధులు? ఆనాడు ప్రజలకు ఉన్నాయా విధులు? ఉన్నాయి. విధి ఉల్లంఘన జరిగితే ఏం జరిగింది? సేనాయి పర్వతం దగ్గర వదిలిపెట్టల. ఐగుప్తు దేశం నుంచి కనాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత మోలేక్ అనేటువంటి ఒక దేవత వైపు తిరిగితే అక్కడ వదిలిపెట్టల. అది మాత్రమే కాదంట, ఇంకొక మోడర్న్ దేవతను ఒక దాన్ని తీసుకొచ్చుకున్నారు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో ఇంకొక కొత్త ప్యాటర్న్ కావాలి కదా, కొత్త మనుషులకు కొత్తదనం కావాలి కదా, దాన్ని తీసుకొచ్చారంట. ఇంకొకళ్ళు ఎవరు వారి జీవితంలోనికి ప్రవేశించినటువంటిది? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 43వ వచనంలో ఇలాగని రాయబడి ఉంది. 7వ అధ్యాయం 43వ వచనంలో 43, మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన మోలేకు గుడారమును రొంపాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతే ఇంకొకటి వారి జీవితంలోనికి ప్రవేశించింది. మరొకటి ఏం ప్రవేశించింది వారి జీవితంలోనికి? బబులోనీలు ఆచరించేటువంటి ఒక దేవతకు సంబంధించినటువంటి రొంపాయను దేవత. కనానీల యొక్క జీవితాల్లో నుంచేమో మోలేకును తీసుకొచ్చుకున్నారు, బబులోనీల యొక్క జీవితంలో నుంచేమో రొంపాయినటువంటి దేవతను తీసుకొచ్చుకున్నారు. కాబట్టి ఎప్పుడు విధి ఉల్లంఘన జరుగుతున్నా దేవుడు ఏం చేస్తాడంటే ఆన్ ది స్పాట్లో పనిష్మెంట్ విధించుకోకుండా అవకాశాన్ని ఇవ్వటం కోసం ప్రవక్తను పంపించి మీరు వాటిని వదిలేసి నా వైపు తిరగండి హెచ్చరికలు జారీ చేస్తాడంట. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో ఈ తప్పిదమునకు ముందు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే మార్చుకుంటారేమో అనేటువంటి ఒక హెచ్చరికని జారీ చేస్తున్నాడు. 25వ అధ్యాయము 4-6 వచ్చిన భాగాల్లో రాయబడినటువంటి సంగతులు చదువుదాం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 4-6 వచ్చిన భాగాల్లో, మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించుకుండునట్లును నేను మీకు ఏ బాధయు కలగజేయకుండునట్లును అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుటయు మాని. ఏం చేయటానికి ఏమి మానమంటున్నాడు?
నాకు కోపం పుట్టించకూడదు. కోపం పుట్టించకూడదంటే రెండోది, నేను మీకు ఏ బాధయు కలగ చేయకోకుండా ఉండాలంటే మూడోది, అన్య దేవతలను అనుసరించటం మానేయి, పూజించటం మాని, నమస్కారం చేయటం మాని. కాబట్టి నమస్కారం చేయటం మానేసిన తర్వాత మీరందరూ మీరు మీ చెడ్డ మార్గమును, మీ దుష్టక్రియలను విడిచి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందల కాడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చినను నువ్వు వినకపోతే ఏం చేయాలా? అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. నువ్వు తప్పిపోయావు, విధిని ఉల్లంఘించావు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించావు. నిన్నేం చేయాలా? ఏం చేస్తాడంటే 43వ వచనంలో, 7వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 43వ వచనంలో, రొంపాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి గనుక బబులోను ఆవలికి ఖచ్చితమైన శిక్ష. బబులోను ఆవలికి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 43వ వచనంలో, విధి ఉల్లంఘనకు ఖచ్చితమైనటువంటి శిక్ష ఉంది. సీనాయి పర్వతం దగ్గర విధి ఉల్లంఘన జరిగింది. పర్యావసానం 3,000 మందిని నాశనం చేశాడు. ఇశ్రాయేలు మోలోక్ అనేటువంటి దేవత విషయంలో ఆచరించవద్దు, అనుసరించవద్దు అని చెప్పాడు. ఉల్లంఘన జరిగింది, చెరకు పంపించాడు. ఆ తర్వాత రొంప అయినటువంటి ఒక దేవతను మరలా తమ జీవితాల్లోకి తెచ్చుకున్నారు. మరలా దేవుడు ఉపేక్షించుకోకుండా విధి ఉల్లంఘనకు శిక్ష విధించటం అనేది చూపించాడు. నేడు అపోస్తుల యొక్క బోధలో క్రైస్తవులమైనటువంటి మన కొరకు దేవుడు విధులు విధించాడు. దశలోని రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, దశలోని రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. చేపట్టేవారు ఎవరు? కేవలం విని మాత్రము తరించి అద్భుతమైన పాట, అద్భుతమైన దొరువు, అద్భుతంగా ఉంది అని తరించుకొని పోయేవారు ఎంతమంది? నేడు విధించినటువంటి విధులన్నీ బోల్డ్ అని సంగతులు ఉన్నాయి. కొన్ని మాత్రమే మనం ఆలోచన చేసాం. నేడు మన కొరకు దేవుడు విధించిన విధులు ఉన్నాయి. ఒకటి, తన ఘటమును కాపాడుకోవటం అనేటువంటి ఒక విధి దేవుడు విధించాడు. అది అపవిత్రపరచబడకూడదు. తమ జీవితంలో పవిత్రత ఉండాలి. తమ చేతుల్లో పవిత్రత, తమ పెదవుల్లో పవిత్రత, తమ హృదయంలో పవిత్రత, తమ మనస్సాక్షిని దేవుని ఎదుట అభ్యాసం చేసుకోవటంలో, నిష్కళంకంగా అభ్యాసం చేసుకోవటంలో పవిత్రత. కాబట్టి మానవ జీవితంలో పవిత్రత అనేది నిత్యము కాపాడుకోవాల్సినటువంటి విషయం. అది ఆ విధిలో మనలో ఎంతమంది నిల్చుండేటువంటి వారు ఉన్నాం? ఎంతకాలం కాపాడుకుంటున్నారు మీ పవిత్రతను? ఎంతసేపు కాపాడుకుంటున్నారు మీ పవిత్రతను? విధి ఉల్లంఘన, విధి ఆచారమా? ఏం జరుగుతుంది మీ జీవితాల్లో? ప్రతివాడును తన ఘటమును కాపాడుకొనుటే దేవుని యొక్క చిత్తం అని చెప్తున్నప్పుడు ఎంతసేపు ఆ విధిలో నిలబడి ఆ విధిని ఆచరిస్తూ ఆ విధిలో తమ జీవితాలను కట్టుకుంటున్నటువంటి వారిగా ఉంటే మీకు క్షేమం కలుగుతుంది. లేకపోతే విధి ఉల్లంఘనకు ఖచ్చితమైనటువంటి శిక్ష. రెండవ సంగతి, పైన ఉన్నటువంటి వాటి మీద మనసు. మూడవది, ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఉండాలని కోరుకుంటున్నాడు. నాలుగవది, ఐక్యతను కాపాడుకోవటం అనేటువంటి ఒక పనిలో మనం శ్రద్ధ పెట్టవలసిన వారమై ఉన్నారు. ఐదవది, క్రీస్తు లాంటి మనసు. ఇలాంటి ఎన్నో విధులు అపోస్తలుల యొక్క బోధలో నేడు మనకు విధించబడ్డాయి. విధులు ఉన్నాయి.
ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు విధులు నిత్యము జ్ఞాపకం చేయబడేవా? నిత్యం జ్ఞాపకం చేయబడేవి. నేడు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయా? మాటికి జ్ఞాపకం చేయబడుతున్నాయి. ప్రతి ప్రభుదినాన్ని ఒకసారి, వారాంతరాల్లో ఒకసారి, స్పెషల్ వెకేషన్స్లో ఒకసారి, ప్రత్యేకమైనటువంటి కూడికల్లో ఒకసారి, ఇలాగనే ఎన్నిసార్లు దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క విధులు మన చెవికి తాకుతున్నప్పుడు ఆ విధిలో మనుషుడు నిలబడి ఆచరించటం కోసమే కానీ ఉల్లంఘన చేయటం కోసం కాదు. ఉల్లంఘన జరిగితే ఏం చేస్తాడు? విధి ఉల్లంఘన జరిగితే ఏం చేస్తాడు? అబద్ధం ఆడొద్దన్నాడు, ఉల్లంఘన జరిగింది. ఏం కాలేదు బ్రదర్, నాకు అసలు ఏం కాలా. అసలు ఏదన్నా అయితే కదా నెక్స్ట్ మనం ఆడాలా, అబద్ధం ఆడాలా, ఆడకూడదు అనేటువంటి ఒక భయం పుట్టేది. అవును కదండి. ఆ రోజున ఏం జరిగింది? సేనాయి పర్వతం దగ్గర విధి ఉల్లంఘన జరిగింది. దానికి పర్యవసానం ఎంత టైం పట్టింది? స్పాట్ పనిష్మెంట్. ఈ రోజున మన జీవితాల్లో దేవుడు విధించినటువంటి విధుల్లో మనుషులు నిలబడుకోకుండా ఏదో క్యాజువల్గా వచ్చి పోయినంత మాత్రాన మనం దేవుని ఎదుట నిత్యత్వాన్ని పొందుకోవటానికి అర్హమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాం అనేటువంటి భ్రమ పోవాలి. ఫస్ట్ విధి ఉల్లంఘనకు ఖచ్చితమైనటువంటి పరిష్కారము శిక్షే దానికి పరిష్కారం. అందువలన దయతో ఆలోచించేయండి. మనం తప్పించడానికో పరితపించడానికో ఒక రకమైనటువంటి తన్మయాన్ని అనుభవించడానికో మనం రావట్లా, దేవుని మాటల దగ్గరికి రావట్లా, సమాజంగా కూడుకోవట్లా. మనం దేనికోసం వస్తున్నామంటే ఆయన విధించిన దాన్ని అనుసరించడం కోసం వస్తున్నాం. అనుసరించేవాడు ధన్యుడు, భాగ్యవంతుడు, ఆశీర్వదించబడినవాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఈ సంగతి చదివేసి ముగించేద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో గైకొనేవాడు అనగా అనుసరించేవాడు ధన్యుడు, తన జీవితాన్ని తనకు తానుగా మేలుకరంగా మలుచుకున్నవారు. వినేవారు కాదు, వినటం ఒక దీవెన, విని అనుసరించడం అనేది అత్యద్భుతమైనటువంటి దీవెన. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని అందులో రాయబడిన సంగతులు గైకొనువారును. వాటిని విని గైకొంటాం. మనమేమో వింటం దగ్గరే ఆగిపోతే గైకొంటం అనేటువంటి విషయంలో దేవుని ఎదుట నిలబడతాం. కాబట్టి వినటం మాత్రమే కాదు, గైకొంటం అనేటువంటి ఒక పని మన జీవితంలో జరగాల. ఒక రోజున ఒక సందేశం దేవుడు మనకు వినిపించాడంటే ఆ సందేశమును బట్టి బ్రతకటం చేయాలి, బ్రతుకు కావాలి. దేవుడు ఏ విషయం నేర్పించినప్పుడు విషయం నేర్పించిన ప్రతిదాన్ని నేర్చుకుంటూ దాంట్లో బ్రతకటం అనేది నేర్చుకుంటే ఆ మనుషుల యొక్క జీవితాలు ధన్యకరం అవుతాయి. విధి ఉల్లంఘనకు ఎలాగైతే పనిష్మెంట్ ఉందో విధిని అనుసరించేటువంటి మనుషులకు దీవెన కూడా ఉంది. కాబట్టి మనం దీవించబడటానికే మన జీవితాన్ని ఉపయోగించుకోవాలని, కాల సమయాలను ఉపయోగించుకోవాలని, దేవుడు తెలియచేసినటువంటి సందేశం మీద మనసు పెట్టుకొని బ్రతకాలని, ఆయన మాటలు వినిపించేది వాటిని అనుసరించి నడుచుకోవటం అనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు చూసినటువంటి ఆలోచనతో మనం ముందుకు సాగవలసిన వారమై ఉంటాం. కాలయాపన చేయొద్దు. కాలయాపన అంటే అర్థం ఏంటంటే ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా పని చేయకోకుండా అటు ఇటు తిరుగుతారంట కొంతమంది. ఈ సీజన్లో వెళ్ళే పని ఏంటి తెలుసా? ఒడ్లు కాట వేయటానికి వెళ్తున్నారంట. టైంపాస్ చేసేవాళ్ళు పైన తిరుగుతారంట. ఏం వంకాలకే మంచినీళ్ళైనా ఒకసారి, టీ బ్రేక్ అయినా ఒకసారి, ఇంకో బ్రేక్ అయినా ఒకసారి, ఈ లోపల వచ్చేసరికి 2 బండ్లు కట్టేస్తారు. కాలయాపన. స్కూల్లోకి వెళ్ళి పిల్లలు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల దాకా ఆ రోజు గడిపొస్తే చాలని వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలామంది. ఎట్లా వెళ్ళామా లేదా అంతవరకే. కాలయాపన ఉపేక్షించడు దేవుడు. కాబట్టి దయతో ఆలోచించేయండి. మనం కాలయాపన చేయట్లే, నిత్యత్వం కోసం సిద్ధపడుతున్నాం.
దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత సదాకాలం ప్రభుతో ఉండటం కోసము, దేహంలో ఉన్నప్పుడు ఏ విధులు చేపట్టాలో ఆ విధులు నేర్చుకోవటం కోసం మనం సమాజంగా కూడుకుంటున్నాం. కాబట్టి మేలుకరమైనటువంటి ఒక భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు కోసము శ్రద్ధ పెట్టి మనసు కలిగిన వారై ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు, ఎక్కడ అవిశ్వాసంగా బ్రతకొద్దు, ఎప్పుడూ దేవుని యొక్క విధులను ఉల్లంఘించుకోకుండా మేలు అనుభవించాలని మీ ప్రేమతో మనవి చేస్తూ, ఇప్పటి వరకు విని సహకరించిన మీలో ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తూ ముగించేస్తున్నాను అందరికీ.